హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నా వరల్డ్. అండ్ ఈరోజు మనం అట్లాంటినా రిసార్ట్లో అయితే ఉన్నాము, కర్ణాటక. సో ఇక్కడ నుంచి మార్నింగ్ మనం స్టార్ట్ అవ్వాలి, గోకర్ణ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం స్టే వచ్చేసి నైట్ పడుకోవడానికి అండ్ మార్నింగ్ బీచ్ వ్యూ చూడడానికి వచ్చాము. సో మధ్యలో డిన్నర్ అండ్ ఫైర్ క్యాంప్. సో మనకు నచ్చితే కొన్ని డ్యాన్స్లు వేసుకుందాం స్పీకర్ పెట్టి. సో ఇదంతా నైట్ క్యాంప్ అనమాట, ఇక్కడ పడుకున్నాం మనము. సో డిన్నర్ అయితే ఆ ప్లేస్లో జరిగింది. సో ఇదంతా బీచ్ అనమాట. బీచ్ పక్కనే ఒక రిసార్ట్, ద అట్లాంటినా రిసార్ట్ అని. సో కర్ణాటకలో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ కెరటాలు అట్లా ఎగిసి పడుతుంటే, చల్లని గాలి. నైట్ కూడా ఆల్మోస్ట్ పాటలు స్టార్ట్ అయినాయి మాకు. డ్యాన్స్లే ఇంకా నైట్ ఆల్మోస్ట్ మార్నింగ్ 4:30 వరకు ఉన్నామండి డ్యాన్సులు వేసుకుంటూ. సో డ్యాన్సులు ఎలా వేసాము ఏంటనేది అక్కడ మాకే తెలుస్తుంది. కానీ ఏ మాటకి ఆ మాట, బీచ్ పక్కనే ఇలా రిసార్ట్ ఉండడము, రిసార్ట్లో ఎంజాయ్ చేయడం అనేది, సో ఇట్స్ అబ్సల్యూట్లీ సూపర్ అని చెప్పొచ్చు. మరి అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే, నడిపి చాలాసార్లు సునామీలు వస్తుంటాయి, ఏవో వస్తుంటాయి కదా. రిస్కీ, కాకపోతే ఓకే, ఉన్నంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. చాలా అయితే చాలా బాగుంటుంది. సో నైట్ మా డిన్నర్ అక్కడే అయ్యింది. కొంచెం చీకటి, కొంచెం లైటింగ్. సో అట్లా లైటింగ్ అయితే చాలా బాగుంది కదా, లొకేషన్ మొత్తం. సో నైట్ మొత్తం అలా అయిపోయిందండి. ఆల్మోస్ట్ నిద్ర లేకుండా నైట్ అంతా గడిపేసాము. ఎందుకు నిద్ర లేదంటే, ఆల్మోస్ట్ డిన్నర్ చేసినప్పటికి ఆ టైం అయింది. తర్వాత మనం ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నాము. ఫైర్ క్యాంప్ తర్వాత మళ్ళీ స్పీకర్లు పెట్టి, బ్లూటూత్ స్పీకర్లు పెట్టి డ్యాన్సులు కూడా వేసుకున్నాం. సో డ్యాన్సులకి అదుపు లేకుండా మార్నింగ్ 4:30 వరకు వేసామని. ఫైర్ క్యాంప్ ఈస్ గోయింగ్ ఆన్ అట్లాంటినా రిసార్ట్. సో నియర్ బై బీచ్. సో మిడ్నైట్ 12:30. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. ఆల్మోస్ట్ 1 నైట్ ఓన్లీ, ఒక 2 నైట్స్ బస్ పైన అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక నైట్ వచ్చేసి అక్కడ స్టే అనమాట. సో ఈ ఫైర్ క్యాంప్ అయితే అయ్యింది. చూశారు కదా మరి మా పాటలు ఎలాంటివి ఉన్నాయో. ఆటోమేటిక్గా అందరికీ ఊపు వచ్చేస్తుంది అనమాట ఆ పాటలు వేస్తే. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా మాత్రం మీకు చూపించట్లేదు, ఎందుకంటే కాపీరైట్స్ ఇవన్నీ హెడేక్ అనమాట ఈ మ్యూజిక్ వల్ల. గుడ్ మార్నింగ్. అండ్ టుడే ఎర్లీ మార్నింగ్ అయితే మనం స్నానం చేసేస్తున్నాం, బ్రష్ చేసేస్తున్నాం, టిఫిన్ చేసేస్తున్నాం. సో వాట్ ఇట్ ఈస్, కాఫీ కూడా తీసుకున్నాం. సో నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీచ్. అండ్ బీచ్ అందులో అయితే చూద్దాం రండి. సో మనం బీచ్కి వెళ్తున్నాం కాబట్టి బీచ్ షర్ట్ వేసుకున్నాం. ఇక్కడే కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి మన షర్ట్లో. పిల్లగాడు పోయి అనమాట గాయ్స్. అండ్ ఇదే మన అట్లాంటినా వాట్ ఇట్ ఈస్ రిసార్ట్ తాలూకా బీచ్ అనమాట. ఇది కర్ణాటకలో ఉన్నాము. దీని తర్వాత మనం గోకర్ణ వెళ్తున్నాము విత్ ట్రెడిషనల్ వేర్. ఓకే, కమ్. సో అలా చూసుకుంటే అక్కడ అట్లాంటినా రిసార్ట్. ఈ అన్న పెద్ద మనిషి, పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కొడుకు తర్వాత ఈ పెళ్లి కొడుకు పెద్ద మనిషి. ఓకే, కమ్. So that is about beach. You can see waves like coming like dogs. Okay. Island. So మనం బీచ్ లో ఏం చేస్తామంటే కబడ్డీ ఆడదాం అనుకున్నాము. కబడ్డీ కానీ కబడ్డీ ఆడదాం కానీ వాలీబాల్ లేదు మన దగ్గర కబడ్డీ ఆడటానికి. లేదు. సో లైఫ్ జాకెట్ ఉంటుంది. It is about entertainment way. How we need to enter in this place. Okay. So ఈ అన్నకు చూపించు కొద్దిగా. నా పడతావా యూట్యూబ్లో?
చూస్తే మన షిప్ ఒకటి ఉంది, చేపలు పట్టడానికి వెళ్ళింది. సో ప్రణయ్, నెక్స్ట్ ప్లాన్ ఏంటి మంది? గోకర్ణ. గోకర్ణ. సో బిఫోర్ దట్ గోకర్ణ సమ్వేర్ వీఆర్ గోయింగ్. ఓకే, విచ్ ఈస్ ఆల్సో లైక్ బీచ్. కమ్. అది చూడదండి, షిప్ లాగా ఉంది కదా వాడ, దానికి అటు ఇటు వల వేసారు, చేపలు పడుతున్నారు. వీడియో రన్నా 2 minutes. అందరూ బయలుదేరాలి ఇంటికే. పంతులు గారు క్యాన్సల్. అట్లా గట్టిగా అబద్ధాలు చెప్పేయాలన్నమాట వీళ్ళ మొగాల్లో కదలికలు వస్తాయి. ఇప్పేసా దాని దెర్ ఇస్ ఏ ప్లాన్, అనదర్ ప్లాన్ అన్నమాట. బిఫోర్ గోకర్ణ మధ్యలో ఇంకో బీచ్లో ఉంటే వెళ్ళాలి. బీచ్గా మా పెద్దన్న రాడాట, అతను సాయిబాబా అన్న కోటేసారి దిగుతుంది, పులుసు కారుతుంది. తర్వాత అతను ఇది ప్రతిపక్ష ఎమ్మెల్యే పోటీకి చేస్తున్నాడు. సో ఇప్పుడు మా మేడం అనమాట ఎమ్మెల్యే పోటీ తరఫు చేస్తున్నారు. నాకు బిఏ ఇంట్రడ్యూస్ చేశాను. సో జస్ట్ కీప్ స్మైల్ అనమాట అంతే. ఇంకా వాళ్ళ గురించి ఏమైనా చెప్తామా? సో దిస్ ఈజ్ ద అట్లాంటినా రిసార్ట్, సో విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, బెంగళూరు. సో మొత్తం గోవా బీచ్లో ఉంటుంది అనమాట. సో మన స్టే నైట్ ఇక్కడే అయ్యింది. సో నాది వచ్చేసి సెకండ్ వన్. సో మనోడు ఫస్ట్ వన్ హీరో. హాయ్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ అక్కడ రూమ్స్ ఉన్నాయి. సో రూమ్స్లో కాకుండా మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం టెంట్ హౌస్. అలా ఉంది. హలో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే మనం గోకర్ణ వచ్చేసినాం ఆల్మోస్ట్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ వాట్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ వేర్ అంట. ఆల్మోస్ట్ ఈ షర్ట్ కూడా రిమూవ్ చేసేయాలి. ఓకే కమాన్, ఇంకా మన బస్ అయితే అక్కడ పాస్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, బట్ secret pocket is there on my what it is underwear, where I will keep my mobile. Okay, mobile. Okay. And this is the government shelter, bus shelter. This is about government bus shelter. So people are calling there. Everybody is asking about auto. Why? I think it is so far from here. So now we need to buy a salva. Salva? Why salva? It is not required. Village auto వెళ్తున్నారు. Some are going with auto. నడవలేకపోతున్నారు. ఏడున్నాయి చాలు. ఎంత దూరం బ్రో? బస్. సో మా టీమ్ లీడర్, మా ట్రావెల్ గైడర్. ట్రావెలర్ ఈజ్ లుక్ లైక్ నాన్ వెస్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మహాబలేశ్వర టెంపుల్కి వచ్చాము. ఇంకా సేపట్లో టెంపుల్ మనం చూసుకున్నాం. వెహికల్స్ అన్నమాట వెహికల్స్ వన్ వే అంటది, టూ వే అయితే కాదు. అది ఎందుకు వెళ్ళిపోతున్నారు ఆటో వల్ల. సో ఇప్పుడైతే మనం చూసుకుంటూ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కండువాలు కొనుక్కుంటున్నాం. కండువా కొన్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి 50 రూపాయలు. 50 రూపాయలు అంటున్నారు. దగ్గర అయితే ఉంటుంది మహాబలేశ్వరం టెంపుల్. సో వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. బాగుంది, మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. Mandi mana sanyam velufa nadi venu keke monam velat hunamiu. సో ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా, జనాలు అయితే చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. అండ్ త్రినాథ్ ఇప్పుడే రెడీ అయ్యాడు. సో
పంచి So- ఊరికే ఊడిపోతుంది ఫ్రెండ్స్, దీన్ని మళ్ళీ గట్టిగా కట్టుకోవాలి. ఎస్, అండ్ ఇప్పుడే కండువా కొన్నాం కదా, ఈ కండువా ఎట్లా వేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. సో నౌ ఐఎమ్ హ్యాండ్ ఓవర్ ఇన్ టు త్రినాథ్. సో యాక్చువల్లీ మన దగ్గర క్యాప్ ఉంది, ఆ క్యాప్ హ్యాండ్కి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. అది తెద్దాం అనుకుని ఇంకా తేలేదనమాట. సో లోపలికి ఎలా చేస్తారు లేదనేసి, సో అనుకోకుండా షర్ట్ కూడా ఒక బర్డెన్ లాగా తయారైంది నాకు ఇప్పుడు ఇది. సో మన వాళ్ళందరూ అయితే ముందు వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనము ఒక 5 నిమిషాల నుంచి అయితే వాక్ చేస్తూనే ఉన్నాము. మన బస్ స్టాప్లో ఏదైతే మనం బస్ స్టాండ్లో పార్క్ చేసామో మన బస్సుని, తర్వాత అలా నడుచుకుంటూ వస్తున్నట్లయితే కొంతమంది ఆటోలో వెళ్ళిపోయారు మనతో వచ్చిన కొలీగ్స్. సో కొంతమంది వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ కదా అనుకుని నడుస్తూ వచ్చాము. సో ఆల్మోస్ట్ ఇది ఎంత డిస్టెన్స్ ఉందంటే ఆల్మోస్ట్ లైక్ 900 to 800 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇది పెద్ద డిస్టెన్స్ అయితే ఏం కాదు, కాకపోతే చెప్పులు లేకుండా కాళ్ళు నడకతో అంటే కొంచెం కాళ్ళు అయితే మండొచ్చు. సో ఆ ఫీలింగ్ అయితే కొంచెం అనిపించింది అప్పుడు. తర్వాత అయితే ఇదంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్ని ట్రెడిషనల్ ఇల్లు అయితే ఉంటాయి ఇక్కడ చాలా వరకు. అక్కడెక్కడో ఒకటి అద్దాల మేడ కనిపిస్తుంది, కానీ కొన్ని చాలా వరకు అయితే ట్రెడిషనల్ హౌసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవి కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి అనమాట. స్టార్టింగ్లో షాపుల దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలలాగా గోల్డ్ కోటింగ్ లాగా ఆ కలర్లో మంచిగా పెట్టారనమాట. సో మన సైన్యం ముందు పోతుంది, ఇంకా చాలామంది ముందు పోయారు. ఆటోలో వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళారు. సో నడుస్తూనే ఉన్నాము. ఎండ అయితే కొడుతుంది పైనుంచి. సో ఫైనల్లీ మనం గోకర్ణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే ఇంకా ఎంట్రీ గేట్ ఇదేనమాట. షూతో వచ్చేవాళ్ళు షూతో వచ్చారు, చెప్పులతో వచ్చారు. సో మనమైతే మన బస్ దగ్గరే పెట్టేసాం చెప్పులు అనమాట, ఇంకెందుకులే అనేసి. సో మనం ఎంటర్ అవ్వాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో అందరూ రెడీ అయిపోయినారు. ఇంకా అన్ని వస్త్రధారణ అంతా ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలన్నమాట లోపలికి. ఇంకా మనం కూడా స్టార్ట్ అయిపోయినాం, లోపలే ఉన్నాం ప్రజెంట్. సో అక్కడ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఉంది. ఇంకా మనం మొబైల్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. వీ విల్ స్టాప్ అవర్ రికార్డింగ్. ఓకే, శివుడి ఆత్మలింగం పట్టుకొస్తాడు. ఆహా, సరే ఇంకా పొద్దున్న పట్టుకున్న తీసుకుపోయినవరా బాబు, ఎక్కడ కింద పెట్టకుండా తీసుకో అంటాడు. సరే అని అప్పుడు డాక్టర్ విష్ణు ఏమంటాడంటే, వినాయకుడు చెప్తాడు, అరే అబ్బాయి నన్ను తీసుకుపోతున్నాడు జాగ్రత్త. బ్రాహ్మణుడు కదా, సంధ్యావందనం చేయాలి. సాయంత్రం సంధ్యావందనం స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. చేద్దాం అనుకుంటే ఇంట్లో ఉంది కదా, కింద పెట్టకు. ఇంకా ఎవరు ఇక్కడ కాదు, అంజు సినిమాలో ఇదేనా కాన్సెప్ట్? ఇదే కదా, కాదా? అది వేరు సినిమా కాన్సెప్ట్. అబ్బాయి సరే అబ్బాయి నేను సంధ్యావందనం చేసుకోవాలి, కొంచెం పట్టుకుంటావా అంటాడు. పట్టుకుంటా, ప్రాబ్లం లేదు, నాకు ఎప్పుడు బరువు అనిపిస్తాయి అప్పుడు 3 సార్లు పిలుస్తాను, వచ్చేయాలి లేదంటే కింద పెట్టేస్తాను. సరే అని పోతాడు. పొద్దురం పోగానే సార్ బరువు అయిపోతుంది, వచ్చేయండి అంటాడు. ఒకటి ఇట్లా సంధ్యావందనం 3 సార్లు చేయాలి. చేతిలో వాటర్ పోసుకొని అది మంత్రం ఏదో ఉంటుంది చెప్పి వదలాలి, సూర్యుడు అర్ఘ్యం వదలాలి. ఇట్లా 2 సార్లు అయిపోతాయి. 3వ సార్లు నేను అవలు కాదు సార్, వచ్చేస్తున్నాడు, వచ్చేయండి ఆయన టక్కనక్క చేసుకొని పరిగెట్టుకుంటూ వచ్చేలోపు బరువు అయిపోయింది నాకు పెట్టేసరికి కింద. అది ఈ ప్లేస్. ఓకే, సో దట్ కరెక్ట్లీ కేమ్ ఫ్రమ్. అంటే కింద పడేస్తే దాని పవర్స్ పోతాయా? ఇంకా తీసుకోలేడు, బరువు కాదు, ఇంకా లెగదు భూమి నుంచి. ఓకే, అట్లా అయిపోయింది అప్పటి నుంచి ఇది ఒక పుణ్యక్షేత్రం. నీకు కాశీలో
ఎంత పుణ్యం వస్తుందో మీన్స్ ఏదైనా ఒక కార్యం చేస్తే ఓకే. దానికి 555 ఏదో చెప్తారు ఇక్కడ కౌంట్. అది ఫ్రెండ్స్ ఇక్కడ చరిత్ర. మన అన్నగారు చెప్పారు కదా, ఎంత మంచిగా చెప్పారో, చాలా బాగుంది చెప్పే విధానం కూడా. సో అంత పెద్ద చరిత్ర ఉంది. సో దీని తర్వాత మీకు చాలా మందికి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. కొంచెం వాయిస్ అయితే మనకు అటు ఇటు అయ్యింది అనమాట. మన దగ్గర మైక్ లేదు, సో దట్ అట్లా వాయిస్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో మీకు దీని స్టోరీ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో కొట్టండి, గోకర్ణ హిస్టరీ అని కొట్టండి. దాని చరిత్ర ఏంటి, గోకర్ణ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి అని కొడితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందన్నమాట. ఇంకా అక్కడైతే మనము ఆల్మోస్ట్ చాలా అంటే చాలా వెయిట్ చేసాము. మొత్తం క్యూ, అందరూ క్యూలో పాటించేసి పద్ధతిగా దేవుడి కోసం, దేవుని దర్శనం కోసం. సో లోపల అయితే చాలా వరకు మనం వీడియో తీయలేదు, కానీ తీయలేకపోయాము. తీస్తే ఫోన్ గుంజుకుంటారని భయము. సో మనకు కూడా ఒక రకమైన అభిమానం, అలా తీయకూడదు కదా, ఎందుకులే, హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవుళ్ళు ఎందుకులే అనేసి నేను కూడా మరీ ఎక్కువ అవసరం లేకుండా తీసినాను అనమాట. అవసరమంటే అవసరమే, కానీ కొన్ని పాటించాలి కదా మనం కూడా. సో వాళ్ళు రిస్ట్రిక్టెడ్ అనేసి అంతలా ఇచ్చేస్తున్నప్పుడు మనం ఎందుకు అంతలా చేయాలి? సో దట్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా కోఆపరేట్ చేశాను వాళ్ళకి, అంత ఇబ్బంది ఏం పెట్టకుండా. సో అందరూ ఇక్కడైతే భజన ఒకటి స్టార్ట్ అయింది, ఊరేగింపులాగా. చూడండి. ఆల్మోస్ట్ 1.5 hour అయితే పైనే ఉంటుందండి. మేము అట్లా క్యూలో ఉన్నాము దేవుని దర్శనం కోసం. నేనే కాదు, నాతో పాటు చాలామంది ఆల్మోస్ట్ అక్కడ క్యూలోనే ఒక 500 మంది ఉంటారు సార్. మీరు చూడొచ్చు మొత్తము. చాలా అంటే చాలామంది భక్తులు, భక్తజనము. మొత్తం 4-5 లైన్లు, చాలా పెద్ద లైన్లు అనమాట, క్యూ అనమాట. చాలా అంటే చాలా రద్దీగా ఉంది ప్లేస్. సో ఆ కైండ్ ఆఫ్ చరిత్ర ఉందన్నమాట. సో అక్కడ ఆత్మలింగం అంటారు కదా, అది ఉంది. సో ఫైనల్గా అయిపోయింది. మనకి బయట ఒక వినాయకుడి విగ్రహం, వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. అక్కడ జస్ట్ అట్లా చూసుకున్నాము. జస్ట్ అట్లా ఫోటోకి స్టిల్ ఇచ్చేసి ఇంకా మనం స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి, గో బ్యాక్ టు ఒక బీచ్, ఓం బీచ్ అనేది అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఓం బీచ్ అనేది మనకి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇది ఒక పురాతనమైన రథం అనమాట. సో అందుకనే వీడియో తీశాను. పురాతన రథము ఎలాగుందో చూడండి. సో దీనిపైన ఊరేగించే వాళ్ళేమో ఆ రోజుల్లో.